కృష్ణా జిల్లా అవనగడ్డ మండలం మోదుమూడి విలేజ్ అండి. నా పేరు గాజుల సురేష్. ఇప్పుడు ఈ చూస్తున్న రకం అనేది జీబీజీ 45 అండి. ఇది మొక్కకు చూస్తే తక్కువలో తక్కువ 60 నుంచి 70 కాయలు ఉన్నాయి. ఈ రకాన్ని అనేది ఘంటసాల వ్యవసాయ పరిశోధన స్థానం వాళ్ళు అభివృద్ధి పరిచారు. దీని పంటకాలం 80 నుంచి 85 రోజులు. దీన్ని మాకు అవనగడ్డ అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు మినీ కిట్కి ఇవ్వడం జరిగింది. దీన్ని డెవలప్ చేసి ఈ సంవత్సరం అనేది 1.5 ఎకరం పెట్టడం జరిగింది. ఈ రకం మెయిన్గా ఏంటంటే పల్లాకు తెగులు పూర్తిగా తట్టుకుంటుంది. కాయకి నూగు ఉంటుందండి, ఇది కనిపిస్తుంది చూడండి. ఈ నూగు ఉండటం వల్ల ఏం జరుగుద్దంటే మనకి పురుగు అనేది మారుక మచ్చల పురుగు అనేది కొద్ది తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది దీని మీద. ఇది రెండో విషయం ఏంటంటే ఇది మిషన్ కోతకు అనుకూలం అండి బాగా. అంటే 1.5 నుంచి 2 అడుగులు పెరుగుద్ది. ఇప్పుడు మేజర్ సమస్య వచ్చేసి కూలీల సమస్య. ఆ కూలీల సమస్య అధిగమించడానికి ఈ మిషన్ కోతకు అనేది ఈ వెరైటీని ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. మిగిలిన రకాలు అంటే 645, 752 అవి ఏం జరుగుద్దంటే కాసిన తర్వాత చెట్టు అనేది పడిపోద్ది నేలకు వాలి. ఇదేంటంటే ఒక వృక్షం లాగా. ఈ లక్షణం వల్ల మిగిలిన రకాలతో పోలిస్తే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు అయితే 8 నుంచి 10 క్వింటాలు దిగుబడి అనేది వచ్చింది అన్నారండి. ఇది అంతకన్నా కూడా ఎక్కువ వచ్చే ఇదిగా కనపడుతుంది. ఇలాంటి నూతన మినుము రకాలు సాగు చేయడం వల్ల మిగిలిన రకాలతో పోల్చుకుంటే పురుగు తెగులు మందులు అనేది పిచికారీ అనేది 1 నుంచి 2 సార్లు తగ్గడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే మిగిలిన రకాలు తినడం వల్ల దానిలో కెమికల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి రకాలు తినడం వల్ల ఆరోగ్యరీత్యా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే పురుగు తెగులు మందులు తక్కువ ఉపయోగం వల్ల ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుంది. ఈ విధంగా సహకరించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మా గ్రామ సచివాలయం వారికి, అలాగే మీడియా హెచ్ఎంటీవీ వాళ్ళకి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. కండ్రాజ్ జైపవన్. నేను అవనగడ్డ మండలం అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నేను మోదుమూడి గ్రామానికి చెందిన గాజుల సురేష్ అనే రైతుకి మా యూనివర్సిటీ నుంచి వచ్చిన నూతన వంగడాలను పరిశోధన కాగితం అతని చిరుసంచన కోసం అతని పొలంలో సాగు నిమిత్తం ఇచ్చాను. దీనిలో ముఖ్యంగా 2 రకాలు ఇచ్చాను. ఘంటసాల రకానికి చెందిన 45, 904. ఈ ఘంటసాల రకం అనేది పల్లాకు తెగులను తట్టుకుంటుంది. మిషన్ కోతకు బాగా అనుకూలమైన రకం. పేరు అశోక్ అండి. నేను మోదుమూడి గ్రామ సచివాలయం సెక్రటరీని. ఈరోజు మన గాజుల సురేష్ అనే వ్యక్తి మా సచివాలయ పరిధిలో మోదుమూడి గ్రామంలో యువతంతా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు వెళ్తుంటే చాలా చిన్న వయసులో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు వేసి అందరికన్నా చాలా డిఫరెంట్గా వెళ్తూ వ్యవసాయంలో ఒక కొత్త చరిత్ర సృష్టించే వైపుగా వెళ్తున్నాడు. ఇతను వేసిన ఒక్క రకం వేరే రకం పొలం వేయటం వల్ల ఇతను ఒక్కడి పొలమే గ్రామంలో మంచి వృద్ధి సాధించింది. ఇటువంటి యువతకి మా గ్రామ సచివాలయం తరపున మంచి సహకారాలు అందించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలను అందించడంలో మా పాత్ర కూడా మేము తెలియజేస్తాం. మిగిలిన యూత్ మొత్తానికి కూడా అతను ఆదర్శవంతం అని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం.